ఏ బాలు, రే క్లేవా, రే డబ్బులున్నాయా ఖర్చులకి? లేవు కానీ ల్యాప్టాప్ మీద పెట్టారా, తీసుకుంటా. సరే ఒకసారి బయటకు వచ్చి డోర్ వేసుకో. చలో బాయ్. సరేరా, బాయ్. ఈరోజు సరిపోతులే. ఈరోజు రాశిఫలం ఏందో చూద్దాం. రాశి ఫలాలు. మేష రాశి. మీకు ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. నాక దరిద్రం హెడ్ మీద దాండి ఆడుతుంటే అదృష్టం అంటే అదృష్టం. వృత్తి పదోన్నతి పొందుతారు. జాబే లేక ఇక్కడ ఏడుస్తుంటే ప్రమోషన్ అంట. తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఊరికి వెళ్ళే సంవత్సరం అవుతుంది. తొక్క బా. లాస్ట్గా అనుకున్న పని జరుగుతుంది. అబో, అనుకున్న పని జరుగుతుందా? ఏమనుకుందాం? ఈ ముష్టి ఫోన్ సంవత్సరాలుగా వాడుతూ ఉంటా. ఇప్పట్లో జాబు రాదు, కొత్త ఫోను కొనలేను. నాకు ఇప్పుడు కొత్త ఫోను కావాలి అనుకునేసా. చూద్దాం. అబ్బా, పేపర్ చదివి బాగా కలిసిపోయాను. అర్జెంట్గా వెళ్తే పొందాలి. బాగా ఆకలేసు. కొంచెం ఎక్కువ ఆలోచించేస్తాను. జుట్టు కూడా రాలిపోతుంది. ఒక్క అమ్మాయి కూడా పడట్లేదేంటి? హలో, అమ్మా, బాగున్నానమ్మా. జాబ్ ట్రయల్సా? ఇంకో 1 మంత్లో వచ్చేస్తుందిలే. సరే, నేను టిఫిన్ తినాలికి వెళ్తున్నా, తర్వాత చేస్తా. సరేనా? ఓకే, బాయ్. అబ్బా, మరకైందే. టీషర్ట్ మార్చుకోవాలి. హలో, ఏంటి రోడ్డు మధ్యలో పోతున్నావు? జరుక్కోండి సార్. థు. హలో, ఎవరండి? వాయిస్ బాగుందే. ఫోన్ చేసింది మీరు, సో మీరెవరో చెప్పండి. ఓ సారీ, మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మొబైల్ నాదే సార్. ఎక్కడో పడిపోయింది. ప్లీజ్ రిటర్న్ చేయరా? ఆహా, నీదే అని గ్యారంటీ ఏంటి? ఇట్స్ బ్లాక్ కలర్ సామ్సంగ్ నోట్ 2. నీ ఫోన్ లాగానే ఉంది. నేను ఇప్పుడు అర్జెంటుగా మా నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాను. ఓకే. ఒక 2 డేస్లో వచ్చేస్తాను. అంతవరకు మీ దగ్గరే పెట్టుకోండి ప్లీజ్. బై ద వే, మీ పేరు? బాలు. మరి మీ పేరేంటి? శశి. మీరు వచ్చాక నాకు కాల్ చేయండి, నేనే మీకు ఫోన్ తెచ్చిస్తాను. ఓ, థ్యాంక్ యూ సో మచ్ బాలు. బాయ్.
హలో. హలో. హే బాలు, ఇవాళ నా మొబైల్ రిటర్న్ చేస్తారా? ఎక్కడికి రావాలి? నియర్ బై చందాపుర. నేను రాలేను, మా బ్రదర్కి ఇచ్చేస్తారా? ఓ, మీ బ్రదర్కి ఇవ్వాలా? అవును. సరే, 20 మినిట్స్లో నేను ఎక్కడ ఉంటాను. హాయ్, మీరు శశి బ్రదర్ కదా? మొబైల్ తీసుకొచ్చారా? తెచ్చాను. థ్యాంక్స్ అండి. అమ్మా. ఎవరా మీరు? అసలు ఏం కావాలి మీకు? నన్ను ఎందుకు ఇలా కట్టేశారు? ఈ కట్లు, ఈ సెటప్, ఇదంతా చూస్తుంటే ఇదేదో కిడ్నాప్ సీన్లా ఉందా? ఈడోడు భయ్యా, నా పక్కనే కట్టేశారు ఈయన కూడా. బాబాయ్, దిల్పసంద్ అంటావా? దిల్ పసంద్ ఇప్పుడు. ఓకే. నువ్వా? నేనే. నాకు స్టోరీ మొత్తం ఇప్పుడు అర్థమైంది. నన్ను కిడ్నాప్ చేశారు అంతే కదా? మీకు ముందే చెప్తున్నా, నేనే ఒక పెద్ద బేవర్స్. నన్ను దంతే మీకు ఒక్క పైసా కూడా రాదు. సో నా మాటని నన్ను వదిలేయండి, మీకే మంచిది. ఏరా, నాకే వార్నింగ్లు ఇస్తున్నావా? నీ మనీ మాకేం అవసరం లేదు. నీ కిడ్నీ గుండె కళ్ళు ఉన్నాయిగా, అవి చాలు. అవి చాలా? అవేమన్నా దిల్పసలు అనుకున్నారా? చాలంట. సైకోలో ఉన్నావు కదరా నువ్వు. అజ్జుడు ఎలా కూర్చోందో. మీ గ్యాంగ్ లీడర్ అదే కదా, నాకు తెలుసు. రేయ్, నోరు మూసుకో, లేకపోతే ఇప్పుడే చంపేస్తాను. ఒక్క డైలాగ్ ఇచ్చారు నీకు. ఇంతకీ గ్యాంగ్ లీడర్ ఎవరు? నువ్వా వాడా? నీకెందుకురా? సరే మేడం, నాదో లాస్ట్ కోరిక. అందరూ కలిసి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందాం. నీ ప్రేయర్కి మేమెందుకురా కళ్ళు మూసుకోవాలి? మూసుకుంటే మీకే మంచిది, లేదంటే ఎలాగో మీకేం కనపడదు. లైట్స్ ఆఫ్. ఎవడ్రా వీళ్ళంతా? నీకెందుకు రా బాబు, నేను పెట్టుకుంటాను. హలో, పోలీస్ స్టేషన్. అడ్రస్ చెప్పే కదా, వచ్చేయండి. నువ్వు రాబోయా మాతో. నువ్వు నీ దిల్ పసంద్. ఒరే మామ, నువ్వు గ్రేట్ రా. అసలు ఎలా ప్లాన్ చేసావురా ఇదంతా? మొబైల్ దొరికిన తర్వాత ఆ రోజు నైట్ ఫుల్గా చాట్ చేసిందిరా నాతో. అమ్మాయి బాగుంది, సో ఎలాగైనా డీటెయిల్స్ కనుక్కోవాలనిపించి ఫోన్లో చూస్తుంటే పిక్ ఒకటి దొరికింది. వెంటనే నా ఫ్రెండ్ శివ ఉన్నాడులే, వాడు రిపోర్టర్. సో వాడికి పిక్ ఫోన్ నెంబర్ ఇచ్చి డీటెయిల్స్ కనుక్కోమన్నాను. అమ్మాయి నాకు నచ్చిందని చెప్పా వాడికి. ఒక 10 మినిట్స్లో ఫోన్ చేసి నాకు షాకింగ్ న్యూస్ చెప్పాడురా. వాళ్ళు పెద్ద గ్యాంగ్ అంట, ఇలా ట్రాప్ చేసి హ్యూమన్ బాడీ పార్ట్స్ అమ్మేస్తుంటారని చెప్పాడురా. పోలీసులకు పట్టిస్తే రివార్డ్ కూడా ఉందని చెప్పాడు. ఫస్ట్ షాక్ అయ్యా, బట్ వెంటనే రియలైజ్ అయ్యా ఎలాగైనా పోలీసులకు పట్టించాలని. సో మీకు ఫోన్ చేసి నన్ను ఫాలో అవ్వమని చెప్పా. మిగిలింది మీకు తెలిసిన స్టోరీయే. అబ్బా, రివార్డ్ ఎంతరా మామ? 1 కోటి.